Hi guys, welcome to Crick Chat with Venkatesh. Remember the name Carlos Brathwaite. గుర్తుంది కదా మీకు? దట్ ఫేమస్ స్టేట్మెంట్ 2016 వరల్డ్ కప్ ఫైనల్, T20 వరల్డ్ కప్ ఫైనల్ కోల్కతాలో ఆఖరి ఓవర్లో బెన్ స్టోక్స్ వేసిన ఆఖరి ఓవర్లో కార్లోస్ బ్రత్వైట్ 4 సిక్స్లు కొట్టి వెస్టిండీస్కి ఒక ఇంప్రాబబుల్ విక్టరీ అందించాడు. అప్పుడు ఆ డైలాగ్ చెప్పింది ఎవరు? ఇంకెవరు? ఇయన్ బిషప్. సో బిషప్ చెప్పిన డైలాగ్ వన్ ఆఫ్ ది ఐకానిక్ కామెంటరీ డైలాగ్స్గా మనకి గుర్తుండిపోతుంది. ఆ సందర్భం లాంటిది. అతను దాంట్లో ఆ వాడిన మాట కూడా బ్రహ్మాండంగా సూట్ అయింది. ఇయన్ బిషప్ ది కామెంటేటర్ గురించి ఈ వీడియోలో మనం మాట్లాడదాం. ప్రెజెంట్లీ ఇప్పుడు మనకి చాలామంది కామెంటేటర్స్ ఉన్నారు. దాంట్లో భాషాపరంగా ఏ రకంగా చూసుకున్నా అందరు కామెంటేటర్స్లో ఇప్పుడున్న క్రికెట్ కామెంటేటర్స్ అందరిలో ది బెస్ట్ ఎవరంటే, ఎక్కువ మంది మాట్లాడేది ఎవరంటే ఇయన్ బిషప్ గురించి. ఈ సపోజ్ టు బీ ది గోల్డ్ స్టాండర్డ్ క్రికెట్ కామెంటరీ ప్రస్తుతం ఉన్న వాళ్ళు. అంటే మీకు మీ ఫేవరెట్ కామెంటర్స్ వేరే ఉండొచ్చు, అంటే మీ చాయిస్ వేరే ఉంటుంది, మీ థింకింగ్ వేరే ఉంటుంది. మీకు కొంతమందికి సునీల్ గవాస్కర్ వస్తారు, కొంతమంది రవిశాస్త్రి ఎక్స్ట్రా ఎనర్జీని వస్తుంది, కొంతమంది హర్ష భోగ్లే అతని ఇన్ఫర్మేషన్ కానీ, అతని ఇంగ్లీష్ కానీ, అతను వాడే ఆ పొయిటిక్ ఎక్స్ప్రెషన్స్ కానీ అవి నచ్చుతాయి. ఇలా రకరకాల మనసు నచ్చుతారు. కొంతమందికి ఇయన్ స్మిత్ కామెంటరీ నచ్చుతుంది, ఇంకొంతమందికి నాసిర్ హుస్సేన్, మైకెల్ అదటన్, ఇలా రకరకాలుగా. హిందీ వచ్చేసరికి నవజోత్ సిద్ధు, అతని పొయిట్రీ, అతని స్టైల్ అది కొంతమంది నచ్చుతుంది. ఇలా డిఫరెంట్ ఉంటుంది. కానీ జనరల్లీ స్పీకింగ్ అంటే కామెంటేటర్ కావాల్సిన మ్యాక్సిమం బెస్ట్ క్వాలిటీస్ అన్నీ అతని దగ్గర ఉన్నాయని చెప్పి. ఎందుకంటే అతని వాయిస్ చాలా బాగుంటుంది, ఎనర్జీ ఉంటుంది, తర్వాత మీకు స్టోరీ టెల్లింగ్ ఉంటుంది, అనాలిసిస్ ఉంటుంది, అండ్ అబౌవ్ ఎవ్రీథింగ్ హీ హ్యాస్ దట్ ప్రిపరేషన్, హోంవర్క్, ఓల్డ్ అంతా హోంవర్క్ చేసుకొస్తాడు. అండ్ వాట్ సెట్స్ హిమ్ అపార్ట్ ఫ్రమ్ అదర్ కామెంటేటర్స్, నేను చెప్పిన క్వాలిటీస్ చాలామందికి ఉంటాయి. అతను చేసే మెటిక్యులస్ ప్రిపరేషన్, ఆ ప్రొఫెషనలిజం, సిన్సియారిటీ, మ్యాచ్కి ముందు కంప్లీట్గా తయారు, ఎలా అయితే ఒక ప్లేయర్ నెట్ ప్రాక్టీస్ చేసి అన్ని రకాలుగా ప్రిపేర్ అయ్యి వార్మప్ ఎలా వస్తాడో, ఆ ప్రొఫెషనలిజం అంటే ఈజ్ ఎగ్జాంపులరీ. అతను మిగతా కామెంటేటర్స్ అందరికీ అతను ఒక బెంచ్ మార్క్ లాగా తయారై వస్తాడు. అది అతని దగ్గర ఉన్న ప్రత్యేకత. ఎందుకంటే ఇటీవల కాలంలో అతని కామెంటరీ అందరికీ ఎక్కువగా నచ్చుతున్న కారణం ఏంటంటే అతను ఇస్తున్న ఆ బ్యాక్ స్టోరీస్. అంటే ఒక్కొక్క ప్లేయర్ గురించి అతను చెప్తాడు. ముఖ్యంగా మన ఐపీఎల్ కామెంటరీ చేస్తున్నప్పుడు కానీ, వేరే కామెంటరీ చేస్తున్న మన ఇండియన్ కాంటెక్స్లో, ఎందుకంటే ఇండియాలో ర్యాక్స్ టు రిచెస్ స్టోరీస్ చాలా ఉంటాయి. తల్లి నగలమ్మి కొడుకుని క్రికెటర్ని చేయడం కానీ, తండ్రి ఎంతో కష్టపడి ఎన్నో సాక్రిఫైస్, ఎన్నో త్యాగాలు చేసి కొడుకుని క్రికెట్ ఆడించడం, ఇలాంటి స్టోరీస్ అన్నీ అతను చెప్తాడు. అతని బ్యాక్గ్రౌండ్ చెప్తాడు ప్లేయర్ గురించి. అంటే మీకు వాల్యూ ఎడిషన్ అంటారు. మామూలుగా కామెంటరీ చాలామంది చెప్తారు, టెక్నికల్గా కూడా చాలా బాగా చెప్తారు చాలామంది. కానీ ఈ వాల్యూ ఎడిషన్ అవుతుంది. అంటే ఆ బ్యాక్గ్రౌండ్ చెప్పి అతని గురించి మనకి పూర్తిగా అన్ని వివరాలు అందించడం. దానికి ప్రిపరేషన్ కావాలి కదా. దానికి ప్రతి ప్లేయర్ గురించి అతను ప్రిపేర్ అవుతాడు. ఇంత డాసియర్ అంటారు, ఒక పెద్ద ఫైల్ తయారు చేసుకొచ్చి దాన్ని మనకి అందిస్తాడు. సో అతని ప్రిపరేషన్ మనకి అతని కామెంటరీలో క్లియర్గా కనిపిస్తుంది. నేను మొన్న ఈ మధ్య ఆకిబ్ నబీ గురించి ఒక వీడియో చేసినప్పుడు చెప్పాను కదా, అతను వాళ్ళ అన్న ఇద్దరు క్రికెటర్స్, ఒకరికి మాత్రమే అవకాశం ఉంది, ఒకరికి మాత్రమే క్రికెటర్ అవ్వడానికి వాళ్ళ ఫ్యామిలీ ఎఫోర్డ్ చేయగలరు. ఇప్పుడు అన్న త్యాగం చేసి తమ్ముడికి అవకాశం ఇచ్చాడని చెప్పి నేను చెప్పాను. దాని గురించి కింద మన వాళ్ళు కామెంట్ కూడా పెట్టారు, ఇది ఆల్రెడీ బిషప్ కామెంటరీ చెప్పాడు. సో బిషప్ ఇలాంటి స్టోరీస్ చెప్తాడు. ఇలాంటి స్టోరీస్ కదా మనకు కావాల్సింది. దాంట్లో ఆ హ్యూమన్ ఇంట్రెస్ట్. మనకి క్రికెట్ గురించి ఎంతో అందరూ మాట్లాడతారు, గవాస్కర్ మాట్లాడతారు, రవిశాస్త్రి, మాది దినేష్ కార్తిక్, మన ఇండియన్ కామెంటర్స్ కానీ, ఫారిన్ కామెంటర్స్ కానీ అందరూ మాట్లాడతారు. కానీ ఆ వెనక ఉండే ఇన్ఫర్మేషన్, ఆ స్టోరీస్, ఆ స్టోరీ టెల్లింగ్. కామెంటరీ ఈజ్ ఆల్ అబౌట్ స్టోరీ టెల్లింగ్. మీకు అక్కడ పిక్చర్ కనిపిస్తుంటుంది, కవర్ డ్రైవ్ కొట్టాడా, స్వీప్ కొట్టాడా, పుల్ షాట్ కొట్టాడా మీకు కనిపిస్తుంటుంది. దానికి అనాలిసిస్ చెప్పాలి, అట్ ది సేమ్ టైం దానికి ఇంకా కొంత వాల్యూ యాడ్ చేయాలంటే మీరు ఇంకొన్ని ఎక్స్ట్రా విషయాలు చెప్తే ఆ కామెంటేటర్ వైపులో అందరూ చాలా ఇంట్రెస్ట్గా చూస్తారు. సో మేము ఎప్పటి నుంచో, నేను ఐ బిన్ ఫాలోయింగ్ క్రికెట్ ఫర్ ఎ లాంగ్ టైం. రేడియో ఇప్పటి నుంచి ఫాలో అవుతుంది. రేడియో వచ్చినప్పుడు BBC టెస్ట్ మ్యాచ్ స్పెషల్ అని వచ్చేది. దాంట్లో జాన్ ఆర్లెట్ అని ఒక కామెంటేటర్. జాన్ ఆర్లెట్ మాకు అప్పుడు అంత నచ్చి, అంతే అతను మాకు అంత టెక్నికల్ నాలెడ్జ్ లేదు కాబట్టి తెలియదు. జాన్ ఆర్లెట్ వాజ్ సపోజ్ టు బి వెరీ గుడ్. కానీ అతను అప్పటికే కొంత వాయిస్ కాస్త ముసలితనం ధ్వనించేది అతని వాయిస్లో.
ఆర్లెట్ కంటే కూడా మాకెవరు నచ్చేవారంటే సిఎన్ క్రిస్టఫర్ మార్టిన్ జెంకిన్స్ నచ్చేవాడు. తర్వాత బ్రైన్ జాన్స్టన్ అని చాలా విట్టీగా కామెంటరీ చెప్పాడు. హెన్రీ బ్లోఫెల్డ్, ఇలా రకరకాల కామెంటేటర్స్ రేడియోలో వింటూ పెరిగాం. తర్వాత టెలివిజన్ వచ్చేసరికి సీన్ జెఫ్రీ బాయ్కాట్, ఇయన్ చాపెల్, రిచీ బినో సపోజ్ టు బి ది బెస్ట్ ఆఫ్ ది లాట్. రిచీ బినో ఆస్ట్రేలియాకి చెందినవాడు. అతను కామెంటేటర్స్కి నిజంగా ఒక బెంచ్ మార్క్. ఇప్పుడు మనం బిషప్ని ఎలా అనుకున్నాం, రిచీ బినో అంటే ఈజ్ ద నెంబర్ 1 ఐకానిక్. రిచీ బినో ఉండేవాడు. తర్వాత అందరికీ అప్పట్లో ఏంటి, ఇప్పుడు మీలో కాస్త ఓల్డర్ జనరేషన్ కూడా బాగా తెలిసిన పేరు అంటే టోనీ గ్రెగ్ ఎనర్జీ ఏంటి, ఎనర్జెటిక్గా కామెంటరీ చెప్పడం, అక్కడ ఉన్న సిచ్యుయేషన్ హైలైట్ చేయడం, అది టోనీ గ్రెగ్ చేసినట్టు గొప్పగా ఎవరు చేయలేదు. టోనీ గ్రెగ్ అని, టోనీ క్యూజియర్ అని వెస్ట్ ఇండియన్ కామెంటేటర్ ఉండేవాడు. ఆయన కూడా చాలా కాలం, ఈజ్ నాట్ ఏ క్రికెటర్ అంటే, బట్ హీ డిడ్ కామెంటరీ ఫర్ లాంగ్ టైం. ఇలాంటి వాళ్ళు చాలామంది ఉండేవారు కామెంటేటర్స్. ఇంకా నరోత్తంపురి, మా జనరేషన్ నరోత్తంపురి, ఆనంద్ సేటల్వాడ్, సురేశ్వరయ్య, ఇలా చాలామంది ఈ పేర్లు, బోల్డని పేర్లు, పాత కామెంటేటర్స్ అందరూ ఉండేవారు. తర్వాత మనకి సునీల్ గవాస్కర్, మైకేల్ హోల్డింగ్, రవి శాస్త్రి, నాసర్ హుస్సేన్, అథర్టన్, ఇయన్ స్మిత్, డానీ మోర్సన్ కాబట్టి నాకు ఎందుకు నచ్చదు, మరీ వెకిలిగా చెప్తాడేమో అనిపిస్తుంది. ఇలా చాలామంది వచ్చారు. ఇంకా హర్ష భోగ్లే, వాయిస్ ఆఫ్ క్రికెట్. హర్ష భోగ్లే గొప్పతనం ఏంటంటే, ఆయన కూడా చెప్పాడు చాలా సందర్భాల్లో, నేను వచ్చినప్పుడు ఎక్కువగా ప్లేయర్ కామెంటేటర్స్ లేరు, ఆ జమానాలు నేను వచ్చాను, తర్వాత ప్లేయర్ కామెంటేటర్స్ వచ్చారు. కానీ హర్ష గొప్పతనం ఏంటంటే, హీ సర్వైవ్డ్ ది ఆన్స్లాట్ ఆర్ ది అరైవల్ ఆఫ్ ప్లేయర్స్ కామెంటేటర్స్ వచ్చినా సరే అతను నిలబడగలిగాడు. హీ వాజ్ ఏబుల్ టు కీప్ హిజ్ ఓన్. అతను ఇప్పటికీ కూడా ప్లేయర్ కామెంటేటర్సే ఉన్నారు. చాలా వరకు మోర్ దెన్ 95% ప్లేయర్ కామెంటేటర్సే ఉన్నారు. దోస్ హూ ప్లేడ్ ఫర్ ది కంట్రీ, మోస్ట్ ఆఫ్ దెమ్. అయినా కూడా హర్ష భోగ్లే హెల్డ్ హిజ్ ఓన్. అది అతను గొప్ప, ఈజ్ నోన్ యాజ్ వాయిస్ ఆఫ్ క్రికెట్. సో ఇలా మనకి చాలామంది కామెంటర్స్ కనిపిస్తారు. హిందీకి వచ్చేసరికి అఫ్కోర్స్ నవజోత్ సిద్ధు, ఆల్రెడీ నేను చెప్పాను, నవజోత్ సిద్ధు కామెంటరీ కొంతమంది వస్తుంది. ఆకాష్ చోప్రా did not play a lot of cricket, but he established his name as a very good commentator. ఇంకా కొంతమంది గ్రేట్ క్రికెటర్స్ ఉన్నారు. గ్రేట్ కోచెస్ కాలేరు, గ్రేట్ క్యాప్టెన్స్ కాలేరు, గ్రేట్ కామెంటేటర్స్ కూడా కాలేరు. సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్, సౌరవ్ గంగూలీ, వివిఎస్ లక్ష్మణ్ హెస్ డన్ లాట్ ఆఫ్ కామెంటరీ. ఎక్కువ చేసి వీళ్ళకంటే వీళ్ళందరూ కూడా కామెంటేటర్స్గా దే కుడ్ నాట్ ఎస్టాబ్లిష్ దెమ్సెల్వ్స్ యాస్ కామెంటరీ. కపిల్ దేవ్ ఫర్ దట్ మ్యాటర్. అంటే గొప్ప క్రికెటర్ అయితే గొప్ప కామెంటేటర్ రావాలని ఏం లేదు. మీరు యావరేజ్ క్రికెట్, ఇప్పుడు ఆకాష్ చోప్రా ప్లేడ్ ఓన్లీ ఫ్యూ మ్యాచెస్, బట్ హీ మేడ్ ఎ బిగ్ నేమ్ ఫర్ హిమ్సెల్ఫ్ యాజ్ ఎ కామెంటేటర్. ఇర్ఫాన్ పఠాన్, వీళ్ళందరూ కూడా వాళ్ళకుండే కొన్ని ప్లసెస్ ఉన్నాయి, కొన్ని మైనసెస్ ఉన్నాయి. ఇప్పుడు ఇయన్ చాపెల్, జెఫ్రీ బాయ్కాట్, దే యూస్ టు క్రిటిసైజ్ అ లాట్. ఇప్పుడు కరెంట్ దాంట్లో సైమన్ డూల్ లాంటి వాళ్ళు, దే డోంట్ మిన్స్ వర్డ్స్, క్రిటిసైజ్ కూడా చేస్తారు. గవాస్కర్, ఇటీవల కాలంలో గవాస్కర్ ఎవడైనా నో బాల్ వేస్తే వాడిని చెడమడ తిట్టేస్తాడు కామెంటరీలో. నో బాల్ వేయడం అనేది క్రైమ్గా మాట్లాడతాడు. సో సమ్ పీపుల్ క్రిటిసైజ్ చేస్తారు. ఒక్కరికి ఒక ప్రత్యేకత ఉంటుంది. రవి శాస్త్రి ఈజ్ నోన్ ఫర్ హిజ్ ఎనర్జీ. టాస్ చేసేటప్పుడు ఎంత ఎనర్జెటిక్గా చెప్తాడు, ఎనర్జీ ఉంటుంది. హర్ష భోగ్లే ఈజ్ నాలెడ్జ్, ఈజ్ ఆల్రెడీ చెప్పినట్టుగా పొయిటిక్ ఎక్స్ప్రెషన్స్ కానీ, బికాస్ ఈజ్ అతనికి ఆ లాంగ్వేజ్ మీద, ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద ఉన్న కమాండ్, ఇవన్నీ. ఒక్కరికి ఒక ఇయన్ స్మిత్, మళ్ళీ ఆ ఎనర్జీ బ్రింగ్స్ లాట్ ఆఫ్ ఎనర్జీ. అతను 2019 ఫైనల్ అప్పుడు, ఆ సూపర్ ఓవర్ అప్పుడు అతను చెప్పిన కామెంటరీ అనేది చాలా రోజులు అందరూ చాలా సందర్భాల్లో మళ్ళీ విన్నారు. ఇలాగ ఒక్కొక్క కామెంటరీ, ఒక టోనీ గ్రెగ్ గురించి ఆల్రెడీ నేను చెప్పాను, ఒక్క ప్రత్యేకత ఉంటుంది. కానీ ఇవన్నీ కలబోస్తే మనకి ఇయన్ బిషప్ ఏంటంటే చాలా ఫెయిర్గా మాట్లాడతాడు. అతనికి లేని క్వాలిటీ కూడా ఉంది, లాస్ట్లో చెప్తాను. అతను మిగతా అన్ని క్వాలిటీస్ చెప్పాను. ఫెయిర్గా చెప్తాడు, ఎవరిని ఓవర్గా క్రిటిసైజ్ చేయడు, అలాంటివి ఏం చేయడు. సో అతను లేని క్వాలిటీ కూడా ఉంది. ముందుగా ఇయన్ బిషప్ ఎవరు అసలు? మీలో చాలామందికి ఇయన్ బిషప్ కెరియర్ తెలిసి ఉండకపోవచ్చు, ఎందుకంటే చాలా ఎర్లీగా 1999లోనే ఇప్పుడు అతని కెరియర్ ముగిసిపోయింది, చాలా అర్ధంతరంగా ముగిసిపోయింది. ఈ స్టార్టెడ్ హిస్ కెరియర్ 1988లో అనుకుంటా అతను వెస్టిండీస్ టీంలోకి వచ్చాడు. 1989లో ఇండియా అగేన్స్ట్ కానీ ఇండియా వెస్టిండీస్ వెళ్ళినప్పుడు డెబ్యూ చేశాడు. ఆ సిరీస్ నేను జర్నలిస్ట్గా కవర్ చేసిన ఆఖరి సిరీస్. ఆ సిరీస్లో ఆల్రెడీ అక్కడ మ్యాల్కమ్ మార్షల్ ఉన్నాడు, కోట్నీ వాల్ష్ ఉన్నాడు ఆ టీంలో. బట్ బిషప్ కొత్తగా వచ్చాడు. హీ వాజ్ టాల్, 6.5 అడుగులు ఎత్తున్నాడు. హీ వాజ్ వెరీ క్విక్, 90-95 మైల్స్ పర్ అవర్ బౌలింగ్ వేయగలవాడు. వెరీ క్విక్ అండ్ ఆ ఎక్స్ట్రా బౌన్స్ వచ్చేది. అండ్ యూస్ టు హ్యావ్ వెరీ గుడ్ అవుట్ స్వింగర్ యాజ్ వెల్. ఆ పేస్తో పాటు అవుట్ స్వింగర్ కూడా ఉండేది. హీ వాజ్ యాక్యురేట్. సో కంప్లీట్ ఫాస్ట్ బౌలర్ అనమాట, కంప్లీట్ ప్యాకేజ్ యాజ్ ఎ ఫాస్ట్ బౌలర్. సో
సో హీ వాజ్ మెనెసింగ్. మా ఫస్ట్ సిరీస్లోనే మన అదరగొట్ట మా మార్షల్ అండ్ వాల్ష్ ఆల్సో. బట్ ఆ సిరీస్లో మన వాళ్ళు అతని పేస్కి ఠారెత్తిపోయారు. అప్పుడు మన కెప్టెన్ అయిన దిలీప్ వెంకసార్కర్ కూడా ఉన్నాడు. మా బ్యాట్స్మెన్ దే యూస్ టు మూవ్ టువర్డ్స్ స్క్వేర్ లెగ్ వైపు, అంటే వికెట్లో వదిలేసి పక్కకి జరిగిపోయారు అని చెప్పి అతను కామెంట్ కూడా చేశాడు. సో అంత పేసీగా ఉన్నాడు. అప్పటికి మాల్కమ్ మార్షల్ యూస్ టు బి పేసీ, బట్ అప్పటికి అతని కెరియర్ కాస్త చివరిలోకి వచ్చింది. అండ్ కోర్ట్నీ వాష్ ఈస్ నాట్ దట్ పేసీ, హీ వాజ్ వెరీ గుడ్. బట్ ఈ ఎక్స్ట్రా పేస్ ఆఫ్ ఇయన్ బిషప్ మనం చాలా ఇబ్బంది పెట్టింది. బట్ ఇయన్ బిషప్ కెరియర్ అంత గొప్పగా సాగలేదు. 8-9 ఏళ్ళ కంటే ఎక్కువ ఆడలేదు, 9 ఏళ్ళు ఆడాడు తనంతే. ఎందుకంటే అతనికి ఆ ఇంజరీస్, బ్యాక్ స్ట్రెస్ ఫ్రాక్చర్స్, మళ్ళీ యాక్షన్ మాడిఫై చేసుకుని పేస్ తగ్గించి ఒక సీమ్ బౌలర్గా వచ్చాడు. కానీ హీ కుడ్ నాట్ రీక్రియేట్ దట్ మ్యాజిక్. సో చాలా అర్ధంతరంగా ఇంజరీస్ లేకపోతే వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ ఫాస్ట్ బౌలర్స్ అయ్యిండేవాడు. వెస్టిండీస్ గ్రేట్స్ మనం మాట్లాడతామే, మనం హోల్డింగ్, మార్షల్, గార్నర్, యాండీ రాబర్ట్స్, వాల్ష్, ఆంబ్రోస్, వాళ్ళ సరసన ఇతన్ని చేర్చలేకపోతున్నాం. ఎందుకంటే అతని కెరియర్ అంత ఎక్కువ లాంజివిటీ లేదు, ఎక్కువ రోజులు ఆడలేదు. 43 టెస్ట్ మ్యాచ్లు మాత్రమే ఆడాడు. దాంట్లో 161 వికెట్లు తీశాడు. ఎక్స్ట్రీమ్లీ డీసెంట్ ఫిగర్స్. 84 ఓడిఐస్ ఆడాడు, దాంట్లో 118 వికెట్లు తీశాడు. సో హీ హెస్ బిన్ సక్సెస్ఫుల్ ఇన్ హిస్ కెరియర్. బట్ కెరియర్ సాగాల్సినంతగా సాగలేదు. బట్ ఆ కెరియర్ టైంలో కూడా చాలా సిన్సియర్గా, చాలా డిసిప్లిన్గా ఉండేవాడు. అతను డిసిప్లిన్ ఉండేది. ఓవర్ అగ్రెసివ్గా కామెంట్ చేయడం అలాంటిది ఏమి ఉండదు. తన పని తను చేసి చట్టం తన పని తను చేసుకుపోతున్నట్టుగా ఇప్పుడు ఎలా కామెంటరీ ఎలా చేస్తున్నాడు, ఇప్పుడు కూడా అలాగే చేస్తున్నాడు. ఈ వాంటెడ్ టు బికమ్ ఎ టీచర్. మాస్టర్స్ డిగ్రీ కూడా ఉంది అతనికి. వాంటెడ్ టు బికమ్ ఎ టీచర్. కానీ కామెంటరీ చేద్దాం అనుకోలేదండి. అతను గేమ్ నుంచి దూరంగా ఉన్నాం. ఈ ప్లేయర్స్తో మళ్ళీ టచ్ ఉన్న ప్లేయర్స్ చాలా మూడీగా ఉన్నాయి. ఈ మధ్య ఒక క్రికెట్ మంత్రి దాంట్లో ఇంటర్వ్యూ, క్రికెట్ వాళ్ళదే, దానికి ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు. రోనక్ కపూర్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అతను చెప్పింది ఏంటంటే, ఈ కామెంటరీ అన్నీ చేసుకోవాలి, క్రికెట్కి దూరంగా. ఎందుకంటే ఈ క్రికెటర్స్తో చాలా మూడీగా ఉంటారు, చాలా ఈగోయిస్టిక్గా ఉంటారు, వాళ్ళతో నేను దూరంగా ఉండదలుచుకున్నానని చెప్పి అతను చెప్పాడు. కానీ అతను రిటైర్ అయిన కొన్ని రోజులకే ఆ ఆపర్చునిటీ వచ్చింది. కొంత రేడియో కామెంటరీ చేశాడు. ఆపర్చునిటీ వస్తే వెస్టిండీస్ సిరీస్కి ఎవరికి వెస్ట్ ఇండియన్ కామెంటేటర్ కావాలంటే వెళ్ళాడు. మొదట్లో కాస్త ఇదైనా తర్వాత అతను నేర్చుకున్నాడు, కామెంటరీ ఎలా చెప్పాలో నేర్చుకున్నాడు. అతను స్టార్టింగ్లో ఏం చేశాడంటే ఎక్కువగా డిస్క్రైబ్, రేడియో నుంచి వచ్చాడు కదా, మొత్తం అంతా రేడియోలో యూ హ్యావ్ టు పెయింట్ ద పిక్చర్, మొత్తం అన్నీ చెప్పాలి. రైట్ ఆర్మ్ ఓవర్ ద వికెట్ నుంచి చెప్తూ రావాలి. ఒకప్పుడు కామెంటరీ లేదు, రైట్ ఆర్మ్ ఓవర్ ద వికెట్ నుంచి చెప్తూ వచ్చారు. అలా కామెంటరీ చెప్పాలి. అయితే వాళ్ళ ప్రొడ్యూసర్ చెప్పాడంటే, ఎవరో మన ఇండియన్ పేరే చెప్పాడు, నేను అలా కాదు, యూ జస్ట్ యాడ్ టు ద పిక్చర్. అక్కడ పిక్చర్ ఆల్రెడీ చూస్తున్నారు, కవర్ డ్రైవా, స్వీప్ అప్ ఏదో అనేది వాళ్ళు ఆల్రెడీ చూస్తున్నారు, యాడ్ టు ద పిక్చర్ అని చెప్పండి. అక్కడ అలా అతను చాలా ఇప్పుడు చాలా తక్కువ మాట్లాడతారు. బిషప్ చూడండి, అనవసరమైన మాటలు మాట్లాడు. కామెంటేటర్స్ చాలామంది ఏంటంటే వాళ్ళకి ఏదో కవర్ చేసుకుందాం అన్నట్టుగా సరిగ్గా చెప్పట్లేదు అనేసి ఎక్కువ మాట్లాడేస్తారు. వాళ్ళు సరేనా, ప్రతిరోజు బ్యాట్స్మెన్ లాగా వాళ్ళు కూడా ఫామ్లో ఉండరు. ఫామ్లో లేను కదా అని చెప్పి అవసరం కంటే ఎక్కువ. కానీ బిషప్ ఆల్వేస్ మెచ్యూర్డ్గా కామెంటరీ చేస్తాడు, ప్రొఫెషనల్గా చేస్తాడు. అవసరమైన మాటలే మాట్లాడితే ఈ జస్ట్ కీప్స్ క్వైట్. ఎందుకంటే పిక్చర్ స్పీక్స్ ఫర్ ఇట్ సెల్ఫ్. మీకు పిక్చర్ అక్కడ కనిపిస్తుంది కామెంటరీలో, మీరు దానికి ఏమైనా యాడ్ చేయగలిగితే యాడ్ చేయండి, లేకపోతే జస్ట్ కీప్ క్వైట్. సో అలా అతని స్టైల్ అలాగే ఉంటుంది. నేను ఇందాక చెప్పినట్టుగా ఏ ప్లేయర్ని క్రిటిసైజ్ చేయడు. అతను ఏం చెప్పాడు ఇంటర్వ్యూలో, ఏదైనా ప్లేయర్ అతను కొంతమంది ప్లేయర్స్ వచ్చి అడిగారండి, నన్ను ఎందుకు నువ్వు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు అది ఏదని చెప్పి. కానీ అలా అని చెప్పి అతను ఎప్పుడు ఏదైనా జనరల్గా చెప్తాడు తప్ప, ఇంకా ఇంప్రూవ్ చేయొచ్చు అని చెప్తాడు తప్ప, చాలా ఫెయిర్గా కామెంటరీ చేస్తాడు. ఇప్పుడు మనం చూసాం ఇర్ఫాన్ పఠాన్ హార్దిక్ పాండ్యాని ఓవర్గా క్రిటిసైజ్ చేయడం అనుకుంటూ పక్కన పెట్టారు. ఇలాంటిది మీరు యూ కెనాట్ ఫైండ్ దట్ కైండ్ ఆఫ్ ఎ థింగ్ విత్ బిషప్ ఏమన్నాడంటే, నేనే ఒక ప్లేయర్ గురించి చెప్తున్నాను అనుకో, అతని పేరెంట్స్ వింటుంటారు కామెంటరీ, అతని సిస్టర్స్, బ్రదర్స్ వింటారు, వాళ్ళు చాలా హర్ట్ అవుతారు. ఎందుకు అలా చెప్పాలి, హర్ట్ చేయాలి? వీలైతే దాంట్లో ఏదైనా లోపం ఉంటే చెప్పి దాన్ని ఇంకా దీన్ని ఈ విధంగా బెటర్ చేసుకోవచ్చు అని చెప్తానని చెప్తే చాలా ఫెయిర్గా ఉంటుంది. కామెంటరీ విషయంలో చాలా చాలా ఫెయిర్గా ఉంటుంది. అనవసరమైన డైలాగ్స్ కానీ ఏమి ఉండవు. అండ్ మైకెల్ హోల్డింగ్, అతనికి ఏంటంటే, అతనికి లక్ ఏంటంటే సరైన ప్రొడ్యూసర్స్ తగిలారు బిగినింగ్లో. తర్వాత హీ హ్యాడ్ డన్ కామెంటరీ విత్ 2-3 ఏళ్ళు రిచి బినోతో కలిసి కామెంటరీ చెప్పాడు. అది ఇంకా దాంతో ఆటోమేటిక్గా ఆ గ్రామర్ అర్థమైపోతుంది. తర్వాత అతని ఐడల్ ఎవరంటే మైకెల్ హోల్డింగ్ మనకు తెలుసు, ఈజ్ ఆల్సో లెజెండ్ యాజ్ ఎ ప్లేయర్ అండ్ యాజ్ ఎ కామెంటేటర్. అయితే అతను ఈ T20s దూరంగా ఉంటాడు. అతను కాస్త ఫోర్త్ రైట్గా తను నిర్మోహమాటంగా మాట్లాడతాడు. అతని వాయిస్లో హెవీ క్యారిబియన్ యాక్సెంట్ ఉంటుంది.
బిషప్ కొన్ని ప్రత్యేకత ఏంటంటే ఆ కెరిబియన్ యాక్సెంట్ ఉంటుంది కానీ అంత ఎక్కువగా ఉండదు. అది మంచి బ్యారిటోన్ వాయిస్ ఉంది అతని దగ్గర. చాలా బాగుంటుంది ఆ వాయిస్, వినడానికి వినసొంపుగా ఉంటుంది అతని వాయిస్. మంచి బేస్ వాయిస్, మంచి మెటాలిక్ కంగుమని మోగుతుంది అతని గొంతు. సో అది అతను. సో అది తర్వాత టోనీ కోజియర్. సో వీళ్ళందరి నుంచి నేర్చుకున్న పాఠాలు అతను మనకి ఇంప్లిమెంట్ చేస్తున్నాడు. సో అందుకని మనకి అది కామెంటరీ చాలా బాగుంటుంది. నేను ఇందాక చెప్పినట్టుగా హోంవర్క్ చేస్తాడు, భయంకరమైన హోంవర్క్ చేస్తాడు. అది అది అతను ఇంత చెప్పాల్సింది ఏంటంటే హీఈస్ అన్ ఇంట్రోవర్ట్. మామూలు కామెంటేటర్స్ ఆర్ సపోజ్ టు బి ఎక్స్ట్రోవర్ట్, అంటే వాళ్ళు చాలా ఎక్కువగా మాట్లాడాలి, అవుట్ గోయింగ్గా ఉండాలి. బట్ బిషప్ 6.5 అడుగులు పొడుగున్న భారీ విగ్రహం ఉన్న ఈజ్ బేసికలీ అన్ ఇంట్రోవర్ట్. అతను ఏమంటున్నాడంటే నేను 10 మంది ఉన్న రూమ్లో నాకు తెలియని వాళ్ళు ఉంటే నాకు ఉండబుద్ధి కాదు, ఎప్పుడు వెళ్ళిపోతాను అన్నట్టు ఉంటుంది. సో ఇంట్రోవర్టెడ్గా ఉంటాడు కాబట్టి అతను ఎక్కువగా మాట్లాడు తన పని చేసుకొని పోతాడు. అతను అతని నేచర్, అది అతని నేచర్. సో ఇంట్రోవర్టెడ్గా ఉంటాడు. తర్వాత అతని దగ్గర నేను చెప్పాను కదా, ఒక్క క్వాలిటీ లేని క్వాలిటీ ఏంటంటే అతను బ్యాంటర్ అంటారు. కామెంటేటర్స్లో అందరూ కూడా ఏంటంటే సరదాగా పక్క వాళ్ళతో జోకులు వేసుకోవడం, ఒకరి మీద ఒకరు జోకులు వేసుకోవడం, తర్వాత అక్కడ యాక్షనల్ పార్ట్ సంబంధించి ఏమైనా జోకులు వేయడం, ఆ బ్యాంటర్ కానీ ఆ విటీనెస్, హ్యూమర్, ఇది అతని కామెంటరీలో లోపిస్తుంది. తన మీద ఎవరైనా ఏదైనా అడిగినా కూడా ఏమైనా ఇప్పుడు పుల్లింగ్ ద లెగ్ అంటారు, లేకపోతే పోకింగ్ అంటారు, అలాంటివి చేసినా కూడా అది అవుట్ సైడ్ ద అవసరం బాల్ వదిలేసినట్టుగా వదిలేస్తారు, దానికి సమాధానం కూడా చెప్పడు. సో అదొక్క క్వాలిటీ మినహాయిస్తే హీస్ గోల్డ్ స్టాండర్డ్, నో డౌట్ హీస్ గోల్డ్ స్టాండర్డ్ ఆఫ్ కామెంటరీ. ఇప్పుడున్న వాళ్ళు మోస్ట్ రెస్పెక్టెడ్. ఎవరిని అంటే మనం జడ్జ్ చేయడం కరెక్ట్గా హీఈస్ ద బెస్ట్ అని చెప్పడానికి లేదు. నేను హెడ్డింగ్ పెట్టాను బెస్ట్ అని. బెస్ట్ కరెక్టే, కానీ ఆ బెస్ట్ అని నేను అన్నంత మాత్రమే బెస్ట్ అని మీకు కూడా అభ్యంతరాలు ఉండొచ్చు. అవన్నీ అలా మన రిలేటివ్గా ఉంటాయి అన్నీ. బట్ ఇప్పుడున్న వాళ్ళు నేను చెప్పిన కామెంటేటర్ క్వాలిటీస్, అత్యధిక క్వాలిటీస్ ఉన్నాయి ఇతనికి. ఒక తెలుగు మాట వాడాలంటే అది హెడ్డింగ్లో పెడదాం అంటున్నాను, కానీ చాలామందికి అర్థం కాదు. ఎలాంటి శషబిషలు లేని కామెంటరీ బిష్ది. ఆ బిష్ అది ప్రాస కూడా కలుస్తుంది. నేను తమ్నైల్ టైటిల్ పెడదాం అంటున్నాను, కానీ ఎవరికి అర్థం కాదు. శషబిషలు లేకపోవడం అంటే ఎక్స్ట్రాలు చేయకపోవడం, ఎలాంటి ఫస్ట్ లేకుండా, ఎలాంటి ఎక్స్ట్రా మాటలు లేకుండా ఉండడం, శషబిషలు లేని కామెంటరీ బిష్ది. సో అలాంటి కామెంటరీ చేయడంలో బిష్. సో హీ ఎర్న్స్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ ఫ్రమ్ ఆల్ క్రికెటర్స్ అండ్ ఆల్సో ఫ్రమ్ కో-కామెంటేటర్స్. సో బిషప్ కంటే బెస్ట్ కామెంటేటర్ ఎవరు ఉన్నారో, తర్వాత మీ ఫేవరెట్ కామెంటేటర్ ఎవరో నాకు కామెంట్స్లో చెప్పండి. మీ ఫేవరెట్ కామెంటేటర్ ఎవరు అనేది నాకు కామెంట్స్లో చెప్పండి.